వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దన్నయ్య హాయ్, హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులన్నయ్య ఫేస్ టైం లో? ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవునరా దరు, నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా. ఇంకొన్ని రోజులు I-20 వస్తుంది. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్నయ్య ఎక్కడ? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని. థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఇవ్వు. ఏం చేస్తాడు, ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 minute నానా. పెద్దన్నయ్య హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నాన్న సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా, వన్ మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆ గయా భయ్. ఒసేయ్ బుడ్డి, పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరాదే, అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి? గంతలేమ్మా, రేపో మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం, నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏవే నువ్వు ఊరుకోవే. అయ్యో హాయ్ రవి. హాయ్ సార్. ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి? రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్. నేనే చూసుకొని వచ్చాను. ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా. చాలా మంచి పని చేసావు. యునో ఇన్ ఎ వే యూఆర్ హెల్పింగ్ మీ. హెల్ప్ దేవుంది సార్, చేతులుంటే చేయొచ్చు. కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి. మీలా కరెక్ట్గా చెప్పావు బాబు. నేను సాయంత్రం వస్తాను సార్. ఓకే క్యారీ ఆన్. హాయ్ ధర్ని, హౌ ఆర్ హాయ్ యు? అంకుల్. హాయ్ అంకుల్, చూసారా నేను కూడా వచ్చాను. ఫైన్. నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఏ ఫుడ్ బుక్స్? ఇదొకటి, ఎప్పుడు ఫుడ్ పిచ్చే. ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి. ఎక్కడ తెప్పించారు అంకుల్? జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు. స్ట్రేంజ్, ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా? యు నో వాట్, హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. అక్షరం కనపడితే ఆగిపోతాడు. అయితే ఒకసారి కలవాల్సిందే. అంకుల్, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను. ష్యూర్, దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా. ఓకే అంకుల్. అమృతం కురిసిన రాత్రి. ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? ఆహా. అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి? నేనేం చేయనే, ఈ రోజు నా హారోస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే, ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు మేడం, ఒకటేసి నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే 100 మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో, అయితే తినండి మేడం. బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్లు వేయొద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది. ఒట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టం అంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూమ్ లో పేపర్ ఎవడో చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు? మొత్తం గీసి పెట్టింది చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. మా ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు. నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడం ఉంచాలని చెప్పేది. నేను ఆ పేపర్ తాలుకోలేదక్క. నిజంగానా? నిజమక్క, బామ్మ మీరొట్టు. నా మీద ఒట్టేంది మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడు దాన్ని. నిన్ను చెవులు విండాలే, తయారవుతారు అందరు కోంపాలు. 1 2 3 4. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. నా గురించా?
5.5 అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? హేయ్ పేపర్ బాయ్, ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి. యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నానా? అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. కాకా, 4 స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే, వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎగ్జైట్మెంట్? కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది? మాట్లాడడం కాదురా, కాన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకోందిరా. వారిని తన మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. రే పతంజలి, ఏదో ఫీల్తో అంది కదరా, అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీరా, నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది, మీరందరూ నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే. ఏందబ్బా ఇది? All is well, all is well. నవ్వింది. రిప్లై ఇస్తా. ఏదో రాచండి రాసేసింది రాయ్. ఆ క్యాచ్ ఎవ్వడు చూడలే.
మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా, మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా ఏడుకొండలు కూడా షిరిడి వాస. చూసించాలుగా ఓపెన్ చేయవా? చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, షాక్తో ఆగిపోగలవు. ఫ్రూట్ డైట్లో ఉందేమో. రే షాక్ అవకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకొని వాసన చూసుకో. చూసారా? అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది. క్యాబ్ లో వెళ్తానులే. లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. Oh shit, battery dead. రెడ్డి గారు మీరా? హే పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది? మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అబ్బాయి అదేం లేదండి, మా నాన్నకి రోజు ఉంట బాగాలేదు, అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి? ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే. 1 సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపు. అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్కి ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. 4 ఏళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసింది, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకెళ్ళి ట్రై చేద్దాం. ఏంటి సడన్గా? అదృష్టం ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా? స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో ఎందుకండి ఒక ఇల్లు మాత్రం మస్తు సస్తాలో వచ్చిందిరా. పోనీ బైక్లో వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. అన్నా గణేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే, ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్. చెప్పు రవి. ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండొచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి. నీకు బైకేనా? చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే. బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి? 2 minutes. ఏంటి రవి ఇలా వచ్చావు?
మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క తన నా ఫ్రెండ్ హలో అండి. అర్జెంట్గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థ్యాంక్స్ అక్క. ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలకుండా? మీ బొకే రెడీ. వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చలో చలో, టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేటు? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు. ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండి అమ్మా, అసలే షుగర్ పేషెంట్ ని, లంచ్ కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. కంగ్రాట్స్ గైస్. థ్యాంక్ యూ. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చెయ్ రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాలు లేని పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు. అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ఏళ్ళు ట్రై చేశారండి? ఓ 4 నెలలు, 4 రోజులు, పోనీ 4 గంటలు, ఓ 4 సార్లు అడుగుంటారు. కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాళ్ళు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి. కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువివ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతో మంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా. ధర్ని, అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే? మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా, నాకిది అలాగా. చదివింది చాలే. మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు. హలో, చెప్పరా సాంబు, అమ్మాయి పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్ రా. ఇంతకెవర్రా? అమ్మా, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాన్న నీకు చూడగానే నచ్చాడా? పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా? యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది. అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది. నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి. నాకు తెలియడానికి టైం పట్టింది అంతే. సరే సరే, పడుకో. గుడ్ నైట్ మా. గుడ్ నైట్.
హే రవి, హాయ్. ధరణి గారు మీరా? హే, హాయ్ అండి. ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా? లేదండి. మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూ కోసమా? పోయింది. అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ చేశానండి. బీటెక్? సీరియస్లీ? బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా? ఓ, అది బతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. సరేరా, బయలుదేరుతాను. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్. ఓకేరా. అమ్మాయి ధరణిని పెళ్లికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా రా. అదిగో అమ్మాయి కూడా వచ్చింది. నీవే చెప్పురా. హాయ్ సాంబు అంకుల్. హాయ్ ధరణి. హాయ్ గీత. హాయ్. కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్. థ్యాంక్ యూ. అమ్మ ధరణి, నువ్వు సంగీత్కి వచ్చి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? తప్పకుండా అంకుల్. బాయ్, సీ యు రా. నమస్తే అంకుల్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. హే పుస్తకాలు పురుగు. హే, నా బర్త్డే షాపింగ్కి వెళ్ళానన్నావు, ఏం కొన్నావే? కొనేంత రేంజ్ మనకెక్కడదిరా. ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది. ఏంది? ధరణి కొనిచ్చిందా? ఇది చూసాం. జాగ్రత్త రే కాకా, మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్కి ఎదిగావు కదరా. రే, అక్షరాలు చూసి అభిమానించను, ఐడియాలజీ నచ్చిందని 5 ఏళ్ళు వెయిట్ చేసినావు. ఫోన్ ఇచ్చింది, బట్టలు కొనిపించింది, ఇంకెప్పుడు చెప్తావురా? ఏంటి చెప్పేది? ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా? అవును, తను ఫైనాన్షియల్గా పూర్ కావచ్చు, కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన కుర్రాళ్ళందరికంటే రిచ్. అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే? నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంకుల్ చెప్పమ్మా. ఇది న్యూ బుక్ కదా, అప్పుడే ఎవరు తీసుకెళ్లారు? ఓ అదే అమ్మా, పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు. పేపర్ బాయ్ రవియా? ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు, కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో, తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి ఇంతకీ ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా. ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరాయి కదమ్మా? అవునవును, ఆ బఫే కూడా. రే, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడ్రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా. అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే, దరిద్రం వదిలిపోద్ది. బంగారం, కేక్ కట్ చేద్దామా? 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే? ఎరా సర్పం, పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమేటొచ్చు అమ్మాయి, ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే పెట్టే. అదిగో వచ్చాడు. వీడా? నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ లో ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేనమ్మా బడవా. థాంక్స్ ఫర్ కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు కొనిచ్చిందే కదా.
ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే. ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి, నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్, దిస్ ఇస్ తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటీసీ బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ నరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ప్లస్ 1 minute. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలని నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదని ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాగితే 300 అవుతుంది ధరణి. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి ధరణి? పిచ్చ ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలో కట్ చేస్తే 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కర్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను. ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది ఈ కారణాలు నీకుంటే ధరణి. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్టు గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి. ఒకసారి నువ్వు నుంచుని చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా, ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి.
వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? కూర్చో. ఇంటికెళ్ళి చదువుదాం మేఘా. అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. ఫోన్ మోగుతుంటే వినిపించదారా? ఎవరో ఫ్యాన్స్ లేరా? అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? కరిగా పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు పోయి, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. రే ఫ్యాన్ కాదు, ఏసీ కాదు, ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు. ఎత్తమంటావా? వద్దురా స్వామి, అప్పు అంటే ఎవడో కాదు, అప్పులోడు. నువ్వు ఎత్తుతే నేనైపోతా. ఏంద్రా అట్లున్నావు? ఏం లేదురా. లేదురా ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొకరికి ఎత్తనంట. మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అడ్డ దగ్గర మాట్లాడుకుంటాను. పేపర్ మారితే ఏముందిరా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు, వదిలేండి. 3దేముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు, మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి. నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ. జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేదే మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు. నేను తనని అర్జెంటుగా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్లికి ఆలిపేలింది.
వెరీ సారీ ధరణి. ఇంకెన్నిసార్లు చెప్తావు? ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా? మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి. ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు. ఈ గ్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు. ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం. ఈరోజు అటో ఇటో తెలుసుకుంటా. ఏం రా సర్పం, ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా? అరే ఏం లేవురా బై, గిరాక్ టైం. ఏం కావాలో జల్దీ చెప్పు. ఓసిన ఎడ్డనిత, నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కగా ఒక్కటే మాట చెప్పాడా, ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటావు? ఏమో ఏంది మడుతుంది? నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. పెళ్ళా తొక్క, మనం ట్రెండ్ని ఫాలో అవద్దు, సెట్ చేస్తాం. పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని 7 కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యా? నాకు పెళ్ళొద్దంది నీతోరా. మళ్ళీ గిస్వంటి నక్రాలు చేసినవో తుక్కడలు తుక్కడలు వేసి పొయ్యిలో పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా. ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే. వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారాల్లో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న? పొద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేసింది అయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఇంతలో పెళ్లి దగ్గర పడింది, అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట. ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చంపుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్ అనుకున్నా. వాడు ఇంటి చుట్టూ తిరుగుతుంటే గిట్లాంటిదేదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా.
ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత, అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను, అంతే. పోయి పేపర్ బాయ్ అంటే చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనకుండాలి, భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసినవాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అవుతుందిరా. ఏం పర్లేదే, రా. నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నామండి. బాబు, ఆటో అయినా పంపించరా? ఆయన మా ఫాదర్ సార్. గంతేలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు? అయినా నాకు ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్. కూర్చోండి. కూర్చోండి అమ్మా. అరే అరే అరే, అదేంది పైన కూర్చోండి, ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఏంది? ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సారు. అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ని సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలదు. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా. దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో 2 గదులు 4 గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరేషాన్ అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. అయ్యో అయ్యో, మీరేంటి అమ్మాయిలు? కూర్చోండి. తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఎండి గ్లాసులో కాఫీ ఇచ్చినావు, ఎత్తుకోవతరేమో చూస్తయ్యా. మాకు 3 పిల్లలు, నేను సంపాదించిందంతా 3కి సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో, 20 ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం. మా కొడుకులు 2 యుఎస్లో ఉంటారండి. మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది? ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు. వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేటిదని నాకెందుకులే, నా మనవళ్ళు రావాలే, అప్పుడు చెప్తా.
passengers on Malaysian Airlines MH0253, MH0253 are కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు. డోంట్ వరీ. How are you, man? Hi, Amma. How are you? Hey, Hi, Nana. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. Hey. Welcome. హాయ్. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? ఏ పూర్ణ, ఏంటే బాగా చిక్కినట్టున్నావు కదా? చూసారా ఆంటీ, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా? చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం ఏంటి నాన్న? అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై అమ్ముకునే వాడిలా ఉన్నాడు? తను యుఎస్ లో మా చెఫ్. షెఫా? యప్. గద్వాల నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఈస్ ఆల్ వెల్. ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు? అదండమ్మా. ఇక పోదామా బెట్ట? చల్ చల్. హాయ్, ఐఎమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సత్తి, అన్నవరం సత్తి. మీ పేరులోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ఏమైందిరా? ఏమైందేంటి నాన్న? అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదు రబ్బతోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్ల బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది. అత్తమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా? ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారోనని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా, ఫ్రెష్ అయ్యి తిందురు గాని. హే కమ్. నువ్వు ఆగమ్మా, తిఫల పడకు, నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫోమా ఫోఫో ఏ దాన్ని నాకెందుకు లేరా గంతే కదా. ఏంటి ధరణి, నిజంగానా? Yeah, that's true. They're really impressed. I'm so happy, Ravi. ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్పావు తెలుసా? దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు. Yes, I'm coming.